నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, లోకేష్లకు ధన్యవాదాలు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ప్రకటించిన అనంతరం నర్సరావుపేట వచ్చిన గోనుగుంట్ల కోటేశ్వరరావు. నర్సరావుపేట అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంలో పడిపూజ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నర్సరావుపేట పట్టణంలో పచ్చదనం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వెల్లడి. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో. ఘనంగా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో. నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించిన అనంతరం నర్సరావుపేటకు వచ్చిన గోనుగుంట్ల కోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అడగకపోయినా నాకు పదవి ఇచ్చారని, పార్టీ పటిష్టత కోసం మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటుందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో గ్రంథాలయాల్లో అనేక కార్యక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నా కష్టాన్ని గుర్తించి, నా కష్టం అంటే కార్యకర్తల కష్టం, ఒక కార్యకర్తగా 82 నుంచి పార్టీకి ఒక సైనికునిగా పనిచేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి నన్ను ఈ రోజున గతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు దివ్యాంగుల చైర్మన్గా అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని పూర్తిగా నేను దివ్యాంగుల సంక్షేమం కోసం నేను అనేక కార్యక్రమాలని, యాక్షన్ ప్లాన్లు పెట్టి వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చేసినందుకు దివ్యాంగులందరూ కూడా మరలా నేనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కావాలని చెప్పేసి నేడు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ బాధపడుతుంటే నేను చెప్పాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో నాకు సరస్వతీదేవికి కూడా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం, ఎవరైతే దివ్యాంగులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరికైనా సరే ఒక సమాచారం కావాలంటే గ్రంథాలయంలో ఉంటుంది. ఎప్పటి సమాచారమైనా సరే 1947కు ముందు కూడా సమాచారం కావాలంటే అది గ్రంథాలయం జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం పడిపూజ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న మహాగణపతికి అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు చేశారు. శ్రీ కుమారస్వామి భజన బృందం, వినయస్వామి భజన బృందం సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప నామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంజనేయుల గురుస్వామి ఆధ్వర్యంలో 18 మెట్ల కలశ పూజ మరియు అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నలబోలు రామారావు, మిత్ర మండలి, శబరిగిరి హైట్స్ స్వాములు, భవానీలు, శివభక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి స్వామివారి శరణం చెప్పి మరి స్వామివారి హుషారుగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మణికంఠుడు ఒక స్వామిని అయ్యప్ప స్వామి వారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
నర్సరావుపేట పారిశుద్ధ్య కార్యక్రమాన్ని శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పచ్చదనం పరిశుభ్రతతో పాటుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రాకపోకలు అడ్డంగా ఉన్న రాయిలు తీయించి మొక్కలను తీసివేశారు. స్థానిక ప్రకాష్ నగర్లోని దీప్తి పబ్లిక్ స్కూల్ వద్ద మురుగు కాల్వపై చేపట్టిన కల్వర్టు పనులు పరిశీలించారు. నర్సరావుపేట బైపాస్ రోడ్లో డంపింగ్ యార్డ్ వద్ద పనులు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుతో పాటు మున్సిపల్ అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పాల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ గునుగుంట్ల కోటేశ్వరరావు పాల్కుమార్లను కృష్ణవేణి కళాశాల పాలకవర్గ సభ్యులు సత్కరించారు. క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీకి సంబంధించిన గేమ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సహకరించిన యూనివర్సిటీ ప్రతినిధులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం సాధించినట్లయితే మీరు త్వరగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే జాబ్లో మంచి ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో మేము మాకు ఉద్యోగాలు వచ్చేసి మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం, మాకేం ప్రాబ్లం లేదు. మేము కష్టపడుతుందల్లా మీకోసమే. ఎందుకంటే మీ విద్యార్థులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంతవరకు మేము క్రీడల ద్వారా ఎంతవరకు బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటిది మేము చూస్తున్నాం. దానిలో భాగంగానే మీరు కళాశాలకు ఎట్లా ఏ విధంగా కష్టపడి ఆడుతున్నారో అదేవిధంగా నాగార్జున విశ్వవిద్యాలయం కనుక ఆడినట్లయితే, ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ తీసుకున్నారు, అంతకుముందు బెనిఫిట్స్ పొందారు, ప్రమోషన్స్ వచ్చినాయి, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇది క్రీడల ద్వారా మాత్రమే, నాట్ టు ది అదర్స్. గుర్తుపెట్టుకోండి, క్రీడల ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక్క యూనివర్సిటీ మాత్రమే మొట్టమొదటిసారిగా క్రీడలో ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్లో కనుక ప్లేసెస్ కనుక సంపాదిస్తే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ కనుక సంపాదిస్తే మీకు రాసినటువంటి సబ్జెక్ట్స్లో డైరెక్ట్గా 10% ఆఫ్ మార్క్స్ మీకు కలపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, మీరు హెరిటేజ్ కంపెనీ మీరు నడిపించాలంటే ఆమె బ్రహ్మాండంగా నడిపిస్తూ ఇప్పుడు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నారంటే మహిళల్లో ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బాయ్స్ కూడా దయచేసి మీ అందరికీ నా ఆశీస్సులు. అంటే నా కష్టాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, మీరందరూ కూడా ఆ విధంగా కష్టపడి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అనేది ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి మరోసారి ఈ కృష్ణవేణి యాజమాన్యాన్ని, సిబ్బందిని, ఉపాధ్యాయుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, నర్సరావుపేటలోని న్యూ ఆంధ్ర స్కూల్ ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు, మొదటి విద్యాశాఖ మంత్రి వర్యులు భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు బాబు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. అబ్దుల్ కలాం ఆజాద్ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, జిల్లా కార్యదర్శి మాబు, కాసిం, భీరా, రఫీ, సహచర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రులైనటువంటి మౌలానా అబ్దుల్ కలాం గారి 137వ జయంతి సందర్భంగా నర్సరాపేటలోని మున్సిపల్ ప్రైమరీ యువన స్కూల్లో ఈరోజు పిల్లలకి పండ్లు అలాంటి కాయలు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జయంతి సందర్భంగా. మరీ ముఖ్యంగా ఇలాంటి మహనీయుల యొక్క జ్ఞాపకాలు గుర్తుంచుకోవాల్సిన విషయం చిన్నపిల్లలకి తెలియజేయాల్సిన అవసరం కూడా మన మీద ఎంతో అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం అంతా ఇవాళ NHPS ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ రోజు చిన్నపిల్లలకి వాళ్ళ కాయలు పళ్ళు ఇన్ని పంపకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేదంటే ఆ రోజు దేశ స్వతంత్రంలో గాంధీజీ గారి నెహ్రూతో పాటు మౌలానా అబ్దుల్ కలాం యొక్క త్యాగాలు కావచ్చు, అతను చేసిన పోరాటాలు కావచ్చు, ఈ రోజు పిల్లలకు మనం తెలియజేసిన బాధ్యత భవిష్యత్తు తరాలకి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇవాళ అబ్దుల్ కలాం గారి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం, దాని నిమిత్తం వాళ్ళ 90 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు స్థలాలు చూపలేదని సిపిఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతివర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి ప్రసాద్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం సిపిఐ పార్టీ నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాస రాంబాబు, రాము, వాయుదన వెంకట్, శ్రీను, అంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు, తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరల రేట్లను, నిత్యావసర వస్తువుల రేట్లు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు ఇల్లు స్థలాలు లేనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో కూడా 3 సెంట్లు ఇవ్వాలని ఈ యొక్క పోరాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకి 30 లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్నానని చెప్పి ఒక్క సెంటు మాత్రమే కేటాయించి జగనన్న ఇళ్ల పేరుతోటి ఆ ఇళ్లను కొన్నిటిని నిర్మించడం జరిగింది. అది కూడా 1/4 వంతు కూడా పూర్తి కాలేదు. అవన్నీ కూడా ఎక్కడో దేశపోయి తీర ప్రాంతాల్లో, ఊరికి సుదూర ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అవి కూడా నాసిరకం ఇళ్ళు నిర్మించడం మూలంగా ఇళ్ళన్నీ కూడా పడిపోయే స్థితికి వచ్చినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వ విధానాల్ని మేము తీసివేసి కొత్త ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా పేద ప్రజలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలను ప్రకటించలేదు. అందువల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు వెంటనే
పంపిణీ చేయాలని, అలాగే ఆ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు వెంటనే కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తూ ఉన్నారని పీడీఎం నాయకులు వైవి వెంకటేశ్వర్లు ఆరోపించారు. నర్సరావుపేట మండలం ములికలూరు గొల్లపాడు గ్రామాల మధ్యలో శ్రీ విజయలక్ష్మి టౌన్షిప్ ఆధ్వర్యంలో వేద మెడోస్ పేరుతో ఎన్సీపీ కాల్వ ఆర్ఎండ్బి రోడ్డును ఉపయోగించి ఘాటి నిర్మాణం చేశారని తెలిపారు. ఆ నిర్మాణాలను చూపించి ప్లాట్లను అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాల్వలు, పంట కాల్వలు, వాగులు, వివిధ రకాల భూములు ఆక్రమించి తమ వెంచర్లు కలుపుకున్నారని అన్నారు. దీన్ని అందంగా ముస్తాబు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. నర్సరావుపేట ఎన్ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంట్ కరీముల్లాకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ సంఘం నాయకులు బాదుగుండల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ములగలూరు దగ్గరలో విజయలక్ష్మి టౌన్షిప్ వేద మెడోస్ అనే పెంచిన వాళ్ళు అక్కడ ఎన్ఎస్పి కాలువలు, ఆర్ఎండ్బి రోడ్లు, రెవెన్యూ స్థలాలు, పంట కాలువలు రకరకాలుగా ఆక్రమించేసి మొత్తం ఈ రోజున ఆ ఇంటిని పెద్ద ఎత్తున విక్రయాలు చేశారు. వెంచర్స్ ఆర్భాటంగా తయారు చేసి దాన్ని ముఖ్యంగా ఈ రోజున దాన్ని చేపించి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ముందున్నటువంటి గార్డెన్ మొత్తం కూడా ప్రభుత్వ స్థలం, ఎన్ఎస్పీ కావచ్చు, రోడ్డు కావచ్చు, అన్యంగా మొత్తం గార్డెన్ లాగా తయారు చేసి నెలకొన్నటువంటి స్థలాలు లక్షల రూపాయలు ఇచ్చారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని ఎల్ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారికి కార్యాలయంలో ఏఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఎస్సీ గారికి తెలియజేస్తామని వారు అన్నారు. అలాగే గారికి ఆర్ఎండ్బి వాళ్ళకి అందరికీ కూడా ఇంటిగా తెలియజేస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. నర్సరావుపేట కరూరు వైశ్య బ్యాంకులో ఖాతాదారుడు రాంబాబు పొలం అమ్మక వచ్చిన 13 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. నవంబర్ 4వ తేదీన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు వివరాల్ని కావాలని రాంబాబు కోరారు. అయితే కేవలం 1,72,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని రాంబాబుకు బ్యాంకు సిబ్బంది తెలియజేశారు. ఒక్కసారిగా తన ఖాతా నుండి 11,50,000 పోవడంతో రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాంబాబు ఖాతా నుండి నగదు మాయంపై తమకు సంబంధం లేదని కరూరు వైశ్య బ్యాంక్ సిబ్బంది తెలియజేశారు. నగదు మాయంపై 3 రోజుల ముందు వాట్సాప్ ద్వారా మెసేజ్ రావడంతో బ్యాంకుకు రాంబాబు వెళ్లి విచారణ జరిపారు. తన ఖాతా నుండి మాయమైపోయిన నగదు ఇప్పించాలని ఎస్పీ శ్రీనివాసరావుకు రాంబాబు ఫిర్యాదు చేశారు. మెయిల్ ఐడి ద్వారా వాళ్ళు పోయిన అకౌంట్లన్నీ సీజ్ చేశామని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు. ఎఫ్ఐఆర్ కాపీ కోసం మేము ఈరోజు ఇక్కడ ఆఫీస్కి వచ్చాము. బాబండి, నాది నర్సరావుపేట. నేను పొలం అమ్ముకోగా వచ్చిన స్థలం అమ్మాను ఈ మధ్యకాలంలో 3 నెలల క్రితం. ఉన్న బ్యాంకులు తెచ్చుకోగా 13 లక్షలు అంటే బ్యాంకులో వేసాను, కరూరు వచ్చే బ్యాంకు అరుణాలపేట. దాంట్లో 3 నెలలు 4 నెలల నుంచి నా డబ్బులు అట్లానే ఉన్నాయి. మా ఆవిడ బాగాలేకపోతే మా ఆవిడ వైద్య నిమిత్తం ఖర్చుల నిమిత్తం దాంట్లో పెట్టుకున్నాను. నేను ఆ పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. సో ఈ 13,20,000 ఉన్నాయి. మొన్న 4వ తారీఖు బ్యాంక్కి వెళ్ళాను మార్నింగ్ 11ంటికి. నా అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాను. వాళ్ళు బ్యాంక్ సిబ్బంది సర్వర్ పనిచేయట్లేదు, 1 గంట ఆగిరండి అన్నారు. సరే ఒక మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో మళ్ళీ అడగగా 1,72,000 ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదే నా అకౌంట్ లో 13,72,000 ఉండాలని చెప్పేసి నేను అడగగా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఒక అరగంట 30 గంట దాకా మాకేం సమాధానం చెప్పలేదు. ఈ లోపు మా వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ పిలిచి అడగగా వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేయగా అప్పుడు మొత్తం డీటెయిల్స్ తీసి ఇచ్చారు. 13,20,000 మా ఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా నా అకౌంట్ నుంచి ఎవరో కొట్టుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. నా ఫోన్ మెసేజ్లు సరిగ్గా రాలేదు. ఆ టైంలో అన్ని 3:00 4:00 మెసేజ్లు చూస్తే 3:00 4:00 ఉన్నాయి మెసేజ్లు అప్పుడు వచ్చినాయి. అప్పటిదాకా నాకు మెసేజ్లు కూడా రాలేదు. అసలు ఏం జరిగిందని కూడా నాకు అర్థం కావట్లేదు. నా డబ్బులు ఎలా పోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. నూతన మద్యం పాలసీ అమలు విధానంలో నిబంధన అనుసరించి ముందుకు వెళ్తామని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్నారని తెలిపారు. నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చమే తమ ముందు ఉన్న లక్ష్యమన్నారు. బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని తెలిపారు. మద్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని, అధిక ధరలకు అమ్మితే కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కొందరు ఇంకా లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారని అన్నారు.
లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు, ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు. అట్లాగే ఎంఆర్పి మద్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి, ₹1 కూడా ఎక్కువ అమ్మటానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మా మంత్రివర్యులు కానీ, మా కమిషనర్ నిశాంత్ కుమార్ గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు కానీ, మా డైరెక్టర్ రాహుదేవ్ శర్మ గారు కానీ, వీరందరూ కూడా గత వారంలో 10వ తేదీన జరిగిన మీటింగ్లో ఈ యొక్క వివరాలన్నీ చెప్పి 7వ తేదీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చెప్పి ఆ సూచనలన్నింటినీ ఖచ్చితంగా గట్టిగా పాటించాలని చెప్పి నేను గతంలో గుంటూరులో చేసిన ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా అవే శిక్షలు అమలు అవుతాయి. కాబట్టి లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాపులు కానీ ఎంఆర్పి విషయాల్లో చేయకూడదు. అలాగే ఎవరైనా నాటుసారా విక్రేతలు కానీ, తయారు చేసేవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసి రవాణా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా మానేయాలని కోరుతున్నాం. ఏవైనా కేసులు ఉంటే తర్వాత పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే మన బార్డర్ ఏరియాస్లో తెలంగాణ నుంచి కొంతమంది లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము కఠినంగా శిక్షించి ఈ యొక్క వాళ్ళ మీద కూడా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థాన చైర్మన్ గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేల మంది భక్తులు హాజరయ్యారు. నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లోని వేంచేసుకున్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థాన ప్రధాన అర్చకులు కేరళ తంత్రి ప్రవీణ్ నంబూద్రి ప్రత్యేక అభిషేకాలు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. దీక్ష స్వీకరించిన స్వాములకు మరియు భక్తులకు దీక్ష కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారని అన్నారు. అయ్యప్ప స్వామి వారి భక్తి పాటలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, లోకేష్లకు ధన్యవాదాలు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా ప్రకటించిన అనంతరం నర్సరావుపేట వచ్చిన గోనుగుంట్ల కోటేశ్వరరావు. నర్సరావుపేట అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంలో పడిపూజ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నర్సరావుపేట పట్టణంలో పచ్చదనం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వెల్లడి. కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో. ఘనంగా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో. నవంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాఖీ న్యూస్.